శుభోదయం. ముందుగా మీ అందరికీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇది మన తెలుగువారి నూతన సంవత్సరాది కింద కూడా చెప్పుకుంటాము. ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే ఉగాది స్పెషల్ అన్నమాట. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్. అయితే ఇది చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ దినాన్ని మనము అంటే ఈ రోజును మనము బ్రహ్మదేవుడు సృష్టించి ప్రారంభించిన దినంగా కూడా దీన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ టైంలో ఏంటంటే ప్రకృతిలో కొత్త చిగురులు చిగురించడం అంటే జీవితంలో కొత్త ఆశలను కూడా మనకి సూచిస్తుంది అనమాట. కొత్త ఆకులు చిగురించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ ఉగాది రోజు మనము షడ్రుచులతో రాశి ఫలాలను వింటూ ఈరోజు మనము ఉగాది రోజు మనము ఉగాది పచ్చడి చేసుకొని పంచాంగ శ్రవణాన్ని వింటూ ఉంటాం. ఈ రాశులు ఏ రాశి వారికి ఎలా ఉంది, రాబోయే రోజుల్లో మనకి మంచి జరుగుతుందా, ఎంత ఆదాయం, ఎంత వ్యయం, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇలా అన్నీ చూసుకుంటూ కొంత టెన్షన్ పడుతూ కొంత ఆనందపడుతూ ఉంటాం అన్నమాట. అయితే ఉగాది పచ్చడిలో మనము షడ్రుచులతో ఉంటుంది. అంటే తీపి, పులుపు, కారం, చేదు, వగరు ఇవన్నీ ఉంటాయి. అలాగే మన జీవితాల్లో కూడా బాధలు, సంతోషాలు, చేదు జ్ఞాపకాలు, మంచి జరిగినవి అన్నీ చాలా ఉంటాయి. మన జీవితం కూడా ఇలాంటి ఉగాది పచ్చడి లాంటిదే అని మనకి సూచిస్తుంది అనమాట. సో మంచి జరిగిన, చెడు జరిగిన, చేదు అనుభవాలు అవన్నీ ఉన్నా రాబోయే రోజులు మనం అంతా మంచి జరగాలని, అన్నిటినీ సమానంగా తీసుకోవాలని మనకి ఇది సూచిస్తుంది అనమాట. ఉగాది పచ్చళ్ళలో ఏమేమి వేసి చేస్తామో మీకు తెలుసా? ఇది చిన్నపిల్లలకు క్వశ్చన్ అనమాట. ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో పిల్లలు మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చింతపండు, వాటర్, ఆ చింతపండు పల్పుని బాగా పిండేసి ఆ వాటర్ తీసుకొని దానిలో చింతపండు వాటర్, అరటిపండు, మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, ఇంకా కొంతమందికి కొబ్బరి వేసే అలవాటు ఉంటుంది. నేను ఎక్కువ తెలంగాణ అటు సైడు చూశాను. సో తీపి, పులుపు, కారం, చేదు, వగరు ఇవన్నీ కలిపి మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం అన్నమాట. ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా వింటాము. ఆ రోజు పొద్దున్నే లెగిసి తలస్నానం చేసుకొని పూజా మందిరం క్లీన్ చేసుకొని పటాలు తుడిసి బొట్లు పెట్టుకొని గుమ్మాలకు పసుపు రాసి దానికి కూడా బొట్టు పెట్టి మామిడాకులు, నెక్స్ట్ వేపాకులు ఇవన్నీ పెట్టుకుంటాం అన్నమాట. అవునా? ఇంకా దీనికి మించి ఉగాది రోజు ఇంకా ఏమన్నా చేస్తారా అండ్ దీని గురించి విశిష్టత మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరాది ఉగాది మీకు అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆశీస్సులు బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.